హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారా యమ్మీ మటన్ దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీస్ కూడా ఇంత సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చా అనే విధంగా నేను మీకు ఒకసారి ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. బాస్మతి రైస్ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అండ్ మటన్ చాలా టెండర్ గా అండ్ జ్యూసీగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి చూసి. ఈ అద్భుతమైన మటన్ దమ్ బిర్యానీ చేయడానికి జస్ట్ ఒక 1 అవర్ సరిపోతుంది అంతే. ఈ ఎమ్మి బిర్యానీ అవ్వంగానే మా ఇంట్లో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశారు, వాళ్ళకి బాగా నచ్చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ రెసిపీని మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. అలాగే నాకు కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా డెలీషియస్ వంటలు ఇంకా చాలా ఉన్నాయి, సో అవి కూడా ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇంకా మన ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం. చూసారు కదా, ఇది 3/4 kg మటన్ అనమాట. దీన్ని ఒక 3 times మంచిగా వాటర్ తో క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకుని ఇప్పుడు మ్యారినేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో మ్యారినేషన్ కోసం నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. స్పూన్ బాగా పెద్దదైతే 1 స్పూన్ అయినా సరిపోతుంది. అలాగే 1 full స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 full స్పూన్ కారం. ఇది వచ్చేసరికి పచ్చి కారం నేను వాడేది. కొంతమంది మసాలా కారం అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు తినే స్పైసీ బట్టి. నేనైతే పచ్చి కారం యూస్ చేస్తున్నా కాబట్టి 1 full స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో నేను కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమే, జస్ట్ పసుపు ఎంత వేసుకున్నానో అంతే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ గరం మసాలా వరకు యాడ్ చేస్తున్నాను. మనం కుక్ చేసుకునేది 3/4 kg మటన్ తో దమ్ బిర్యానీ కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులో. ఇంకా ఇందులో కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా, వాటిని మనం మంచిగా కట్ చేసేసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు ఇది మ్యారినేట్ చేస్తున్నాం కదా, ఇందులో మనం ఇలాచీ ఉంటుంది కదా, యాలకులు. సో యాలకులను కూడా కొంచెం ఇందులో కలిపేసుకోవాలి, ఒక 5-6 యాలకుల్ని. నేను ఇలాచీని అయితే దంచి వేశాను. అలాగే ఇందులో పచ్చిమిర్చి ఉంటుంది కదా, సో పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోవాలి, స్లిట్ చేసుకుని. సో అలా ఒక 6 పచ్చిమిర్చి వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ షాజీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది. అలాగే దాల్చిన చెక్క వచ్చేసరికి ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటున్నాను. 10 నుండి 12 లవంగాలు, ఇవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మరాఠీ మొగ్గ ఐడియా ఉంది కదా, సో దాన్ని కొంచెం ఇలా దంచేసుకుంటున్నాను అనమాట. అంటే మరీ స్మాష్ అయిపోకూడదు, జస్ట్ కొంచెం పగిలితే ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి చాలా బాగుంటుంది. సో ఇలా దంచేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. అలాగే 2 బిర్యానీ ఆకు చిన్నగా తుంపేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం జాపత్రి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 5 అనాస పువ్వు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ జాజికాయ ఉంటుంది కదా, సో జాజికాయని మనం మటన్ లో వేస్తే ఏమవుతుందంటే మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది, చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది అనమాట. సో అందుకే నేను ఆ జాజికాయని బాగా స్మాష్ చేసేసి ఆ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ కొంచెం పతర్ కపూర్, దగడ పువ్వు అంటారు కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది బిర్యానీకి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. అలాగే 4 full స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు మంచిగా కమ్మటి పెరుగు అయితే చాలా బాగుంటుంది పుల్లటి పెరుగు కంటే. సో కమ్మటి పెరుగు ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. మటన్ మ్యారినేషన్ కి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా మనం యాడ్ చేసేసుకున్నాము, మసాలాలు అన్ని కూడా. సో ఇంకా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఆ స్పైసెస్, ఆ మసాలా అనేది మొత్తం, ఆ ఉప్పు కారం అనేది కూడా మటన్ కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో మటన్ కూడా చాలా సాఫ్ట్ గా అవుతుంది. మినిమం మనం ఒక 2 hours అన్నా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది, లేదా ఓవరాల్ నైట్ ఉన్నా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మనకి టైం లేదనుకోండి, ఒక 2 hours అయినా మినిమం మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేసిన మసాలాలన్నీ మంచిగా ఇలా మటన్ కి పట్టించేసి ఒక 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం నేను ఈ పాట్ అనేది తీసేసుకున్నాను. ఇది వచ్చేసరికి పీజన్ ప్రోడక్ట్, చాలా బాగుంది. ఇలా దమ్ బిర్యానీలు చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంది. ఇది ప్రెషర్ కుక్కర్ కాంబో సెట్ అనుకోండి. ప్రెషర్ కుక్కర్ లా యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా మనం కర్రీస్ కుక్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. అన్నం వార్చుకోవడానికి కూడా ఇంకొక ప్లేట్ వచ్చింది దీని మీద. దీనికి 3 different లిడ్స్ ఇచ్చారనమాట. ఎలా అంటే అలా యూస్ చేసుకోవచ్చు మనం. సో ఇందులో నేను ఇప్పుడు బిర్యానీ వండేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ నా ఛానల్లో ఒక వీడియో పెట్టాను, ఒకసారి అది చూసేసేయండి కావాలంటే.
ఇంకా ఈ పాట్ కొంచెం వేడవ్వంగానే ఇందులో నేను ఒక 2 గరెట్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే లేదా పల్లి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసరికి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో స్లిట్స్ గా కట్ చేసుకున్నాను, బిర్యానీకి మనం కట్ చేసుకుంటాం కదా సన్నగా, సో అలా కట్ చేసుకున్న ఆనియన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ వచ్చేసరికి నేను ఒక 4 ఆనియన్ వరకు కట్ చేసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్స్. సో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ వేసిన ఆనియన్ అనేది త్వరగా వేగడం కోసం ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఫాస్ట్ గా ఈవెన్ గా కుక్ అవుతాయి అనమాట, అంటే వేగుతాయి ఈ ఆనియన్ ముక్కలు అనేవి. సో అలా వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఎక్కడ అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి మనం ఈ ఆనియన్ వేసాక. ఇంకా చూసారు కదా, ఇలా ఆనియన్ అనేది బ్రౌన్ షేడ్ లోకి వచ్చేసింది. సో ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాక మనం ఇంకా తీసేసుకోవచ్చు. కొంత ఆనియన్ అనేది నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి. సో అలా సగం ఫ్రైడ్ ఆనియన్ అనేది తీసేసుకుని అందులో ఇంకొంచెం ఉంచేసాను అనమాట అదే పాట్ లో. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, సో ఆ మటన్ ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా అలా మటన్ వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్ అలాగే ఆయిల్, ఈ వేసిన మటన్ ఇదంతా కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. సో ఆల్రెడీ మన మటన్ కి మసాలాలు అనేవి మంచిగా పట్టుంటాయి. అండ్ ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుని బాగా వేయించుకున్నాం అనుకోండి, ఈ మసాలాల పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా పోయి మంచిగా వేగుతాయి అన్నమాట. సో ఇలా బాగా కలిపేసుకుని మంచిగా కాసేపు మటన్ ని వేగనివ్వాలి, ఈ ఆయిల్ అలంతా కూడా ఉడకనివ్వాలి. అలా మటన్ కొంచెం సేపు కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో వాటర్ అనేది మన ప్రెషర్ కుక్కర్ బట్టి లేదా మటన్ తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచేస్తే ఒక 2-3 మినిట్స్ కి మంచిగా ఇలా కలపలాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా మనం మంచిగా లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. మటన్ అనేది బాగా కలపలాడుతా ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఈ ప్రెషర్ కుక్కర్ లిడ్ కున్న విజిల్ తీసేసాము. విజిల్ తీసేసి ఆ లిడ్ అనేది ప్లేస్ చేసుకున్నాం. చూసారా ఆవిరి అలా పైకి వస్తా ఉంది. అప్పుడు ఇంకా ఆ విజిల్ అనేది పెట్టేసుకున్నాం అనమాట. సో నేనైతే ఈ మటన్ కి ఒక 8 విజిల్స్ రానిచ్చాను. చాలా బాగా కుక్ అయింది. అప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయాక ఇంకా లిడ్ ఓపెన్ చేసుకోవడమే. సో చూసారు కదా, ప్రెషర్ అంతా పోయింది. ఇంకా నేను లిడ్ అనేది ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఈ పాట్ అయితే మాత్రం భలే ఉంది. ప్రెషర్ కుక్కర్ గా అన్నం వార్చుకోవడానికి అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. చూసారు కదా, మటన్ మంచిగా ఉడికిపోయింది. అండ్ మనం వేసిన ఆయిలే కాకుండా మటన్ లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కదా, సో చూసారా పైకి ఎంత ఆయిల్ తేలిందో అదంతా కూడా. ఇప్పుడు ఈ మటన్ మంచిగా కుక్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. సో అలాగే ఇందులో చాలా వాటరీగా ఉంది కదా, ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. సో నేను ఒకసారి కలిపేసుకున్నాను, మొత్తం కలిపేసుకుని ఎగరబెట్టుకుంటున్నాను. అలాగే పీస్ అనేది మంచిగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి కాబట్టి ఒక పీస్ తీసుకుని చెక్ చేసుకుంటాను మంచిగా ఉడికిందా లేదా అని చెప్పి. లేదంటే మళ్ళీ ఇంకా విజిల్స్ పెట్టుకోవడమే. ఒక్కోసారి మటన్ అనేది ముదురుతి కూడా వస్తుంది కదా, అప్పుడు మన ఎస్టిమేషన్ తప్పుతుంది. ఆ మటన్ అనేది ఎంత 8 విజిల్స్ కాదు 10 విజిల్స్ వచ్చినా కూడా ఒక్కోసారి ఉడకదు. కాబట్టి ఒకసారి మనం చెక్ చేసుకోవడం బెటర్. మనం చూసుకోకుండా దమ్ పెట్టేసాం అనుకోండి మటన్ ఉడకకుండానే ఉంటుంది. సో ఇక్కడ నేను చెక్ చేసుకోవడానికి ఇలా గరిటతో తీసుకొని చూసుకుంటున్నాను. నాకైతే ఈ రోజు 8 విజిల్స్ కి మంచిగా కుక్ అయిపోయింది మటన్ అనేది. సో ఇంకా నేను ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా దగ్గరికి రానిచ్చేస్తాను మటన్ కి. మటన్ అలా ఉడుకుతూ ఉంది కదా, ఈ లోపు నేను రైస్ అనేది కుక్ చేసేసుకుంటున్నాను. రైస్ వచ్చేసరికి ఈ మటన్ దమ్ బిర్యానీకి 90% వరకు కుక్ అయిపోవాలి. సో చూసారు కదా, ఇలా వాటర్ తీసేసుకున్నాను. ఆల్రెడీ నేను రైస్ ని ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకుని బాస్మతి రైస్ ని. సో ఇప్పుడు ఆ రైస్ ని యూజ్ చేయబోతున్నాను. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను కదా, అందులో ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను మటన్ మ్యారినేట్ చేయడానికి ఏ క్వాంటిటీ ఆఫ్ బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను అదే క్వాంటిటీలో ఇక్కడ వాటర్ లో కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కి కొంచెం ఉప్పు పట్టాలి కదా, సో అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చిని మంచిగా మధ్యలో కట్ చేసేసుకుని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మటన్ లో కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము. అండ్ ఒక ఫుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి ఒక 2 ఫుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదంతా కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసేసి అలా స్పైసెస్ అన్ని వాటర్ లో యాడ్ చేశాక ఇలా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఈ లోపు నేను పక్కన మటన్ అనేది గురుతా ఉంది కదా, సో అది చెక్ చేసుకుంటున్నాను. ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇలా వాటర్ బాగా ఒక 10 నిమిషాలు మరగాలన్నమాట. అప్పుడు ఆ స్పైసెస్ ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్ లోకి దిగుతుంది. అప్పుడే మన రైస్ కి మంచిగా పడుతుంది, ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా పడతాయి.
అలా ఈ వాటర్ ఒక 10 నిమిషాలు మరిగాక నేను ఇందులోకి ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అందులో వాటర్ తీసేసి మంచిగా బియ్యం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఇది ఒక 90% కుక్ కావాలి. ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, అండ్ మెతుకు చెక్ చేసుకుంటూ ఉండడం బెటర్ అన్నమాట. ఇలా చిల్లు గరిటె ఉంటుంది కదా, సో ఇది తీసుకుని ఇలా చెక్ చేసుకుంటున్నాను 90% కుక్ అయిందా లేదా రైస్ అని చెప్పేసి. సో మనకు తెలుస్తుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు తీసుకోవాలి. అండ్ నాకు ఈ గరిటె వచ్చేసరికి మంచిగా మటన్ బిర్యానీ లేయరింగ్ కూడా యూజ్ అవుతుందని ఇలా తీసుకున్నాను రైస్ కోసం. మటన్ చూసారా మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది, మంచిగా ఎగిరిపోయింది అనమాట దగ్గరికి. సో ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది మనం దమ్ పెట్టినప్పుడు. అలాగే ఇంకా పక్కన రైస్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను. సో నేను చెక్ చేస్తే నాకు ఇంకొంచెం పలుకుంది అనిపించింది. 90% వరకు కుక్ అవ్వాలి కదా, సో మళ్ళీ ఒక 2 minutes అలా ఉంచాను అనమాట. ఇంకొక 2 minutes కి మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో చూసారు కదా మన మటన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా దమ్ కి రెడీ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్ కొన్ని తీసి పెట్టుకున్నాను కదా ఒక చిన్న బౌల్, అవి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇలా కర్రీ మీద, మటన్ కర్రీ మీద. నెక్స్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా రైస్ అనేది 90% వరకు కుక్ అయిపోయింది. సో ఇంకా రైస్ ని లేయర్స్ గా వేసేసుకోవడమే. ఇంతకు ముందు చూపించాను కదా చిల్లు గరిట, సో దాంతో నేను రైస్ తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను, రైస్ స్టవ్ అనేది. సో అలా ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు చిల్లు గరిటతో మంచిగా రైస్ తీసుకుని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ కుక్కర్ లో. అలా ఇంకొక గరిట రైస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను కుక్కర్ లో, ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను, అంటే మళ్ళీ ఇంకొక లేయర్ అన్నమాట. సో ఇలా పుదీనా కొత్తిమీర కొంచెం లైట్ గా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా లేయర్స్ గా పెట్టేసుకున్నాక మళ్ళీ దీని మీద రైస్ అనేది యాడ్ చేసేసుకోవడమే. సో మళ్ళీ ఉన్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా కూడా ఇలా దీని మీద యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఇంకా అలా కుక్ చేసుకున్న రైస్ మొత్తం కూడా యాడ్ చేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ప్రతి లేయర్ కి కూడా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, ప్రతి లేయర్ కి వేసుకున్నట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను పైన కొంచెం ఎక్కువ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొంచెం మిగిలిన పుదీనా కొత్తిమీర అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్ ఉంది కదా, సో ఇవి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఫైనల్ గా ఒక 4 స్పూన్స్ గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను మంచి గీ. సో యాక్చువల్ గా మటన్ బిర్యానీ కదా, సో మటన్ లోనే చాలా ఫ్యాట్ అనేది ఆయిల్ గా వచ్చింది కదా, సో ఒక 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను ఇది గీ అనేది. లైట్ గా ఫుడ్ కలర్ ని కొంచెం పాలల్లో కలిపి ఇలా పోసేస్తున్నాను అనమాట. సో కొంచెం కలర్ బాగుంటుంది అని చెప్పి. యాక్చువల్ గా ఇది మనం స్కిప్ చేసేయచ్చు, ఈ ఫుడ్ కలర్ ఏమి అంత హెల్దీ కాదు, ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు కొంచెం కలర్ఫుల్ గా చూసి తినడానికి. ఇంకా మనం దమ్ పెట్టేసుకోవడమే. సో నేను ఈ ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నా కాబట్టి విజిల్ తీసేసి దీన్నే ఇలా పెట్టేసుకున్నాము. ఈ లిడ్ ని మంచిగా టైట్ గా పర్ఫెక్ట్ గా పెట్టేసాము విజిల్ లేకుండా. సో ఆ ఆవిరికే మంచిగా దమ్ అయిపోయింది. లేదంటే మనం గోధుమ పిండి అది మంచిగా పిండి కలిపేసుకుని కూడా నార్మల్ గిన్నె అయితే ఆ ప్లేట్ కిను ఆ గిన్నెకి అప్లై చేసుకోవచ్చు, లేదా క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా స్లోగా మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అవ్వాలి అనుకుంటే ఒక పాడైపోయిన ప్యానం ఉంటుంది కదా, అది పెట్టుకుని మనం నార్మల్ మూత పెట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చు గిన్నె మీద, అలా అయినా మంచిగా దమ్ అవుతుంది. అలా లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 20 minutes చిన్న స్టవ్ మీదే ఉంచేసాను అనమాట, లో ఫ్లేమ్ లో. సో మంచిగా ఒక 20 minutes కి మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. మటన్ దమ్ బిర్యానీ అనేది చూసారా భలే కుక్ అయింది కదా, పర్ఫెక్ట్ గా రైస్ గానీ మటన్ గానీ భలే, మటన్ అయితే చాలా జ్యూసీగా చాలా బాగుంది. ఇక్కడ చూడండి నేను ఇలా కలుపుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంది రైస్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో, మటన్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో అనేది. చూడండి అసలు ఈ మటన్ దమ్ బిర్యానీని చూస్తుంటే నాకు ఇప్పటికీ మౌత్ వాటరింగ్ గా ఉంది, గుర్తొస్తే మళ్ళీ చేసుకుని తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది ఈ మటన్ దమ్ బిర్యానీ. అసలు ఇంత ఈజీనా మటన్ దమ్ బిర్యానీ మనం ఇంట్లో ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా అనిపించేలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. బయట రెస్టారెంట్స్ కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బయట రెస్టారెంట్స్ లో వాళ్ళు ఫ్రెష్ మటన్ అలా యూజ్ చేస్తారో లేదో మనకు తెలియదు కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి తప్పకుండా.